ప్రారంభోత్సవానికి మన లోకల్ శాసనసభ్యులైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు మన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారికి, స్టేట్ ప్రెసిడెంట్ అయిన నాగేంద్ర గారికి మరియు అవైసీ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి మరియు మార్కెట్ చైర్మన్ రేఖా బాబురావు గారికి మరియు మన స్టేట్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి, మన స్టేట్ ట్రెజరర్ గారు చంద్రపాల్ గారికి, మిగతా పక్క జిల్లా ప్రతినిధులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అసోసియేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా జిల్లాలో మన అడిషనల్ కలెక్టర్ గారి స్పీచ్లో మా జిల్లాలో 3 లక్షల టన్నులు ప్యాడీ వచ్చినా కానీ ఒక్క కేజీ కూడా కట్టు కాకుండా మేము ధాన్యం రైతుల పక్షాన, ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం తెచ్చుకున్నాము. ఇంకా కూడా మన జిల్లా ఇప్పటికీ 55 మిల్లులు ఉన్నాయి. ఇంకా అనతి కాలంలోనే ఇంకా 20-30 మిల్లులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకనగా బస్వాపూర్ ప్రాజెక్టు ఒకటి, గంధమాల ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆల్రెడీ షార్ట్లీగా ప్రాజెక్టుగా నీళ్లు వచ్చే సూచన ఉన్నది. కాబట్టి కల్టివేషన్ ప్యాడీకే బాగా ప్రియారిటీ ఇస్తుంది గవర్నమెంట్. ఎంఎస్పీ పెట్టినందుకు రైతులు మొత్తం అన్ని పంటలు బంద్ చేసి ఓన్లీ ప్యాడీ పంటనే పండిస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీ అనేది బాగా పెరుగుతున్నది. సరే, అన్ని విధాల రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.